నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో మోగిన ఎన్నికల నగార. 3 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నిర్వహణ. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎం హరిత. మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు. పరిశ్రమల స్థాపనపై వస్త్ర వ్యాపారులకు ఎంఎస్ఎంఈ అధికారులు అవగాహన సదస్సు కార్యక్రమం. సిరిసిల్లలో నెలకొల్పిన అంబాభవాని మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో మొదలైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. వెంకంపేట అంబా భవానీ వద్ద కుంకుమ పూజలు. సిరిసిల్లలో సద్దుల బతుకమ్మ సందడి. పువ్వుల కొనుగోళ్లలో మహిళలు బిజీ. రాజన్న క్షేత్రంలో కాలరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీడియా రంగంలో వృత్తిని కొనసాగిస్తూ అమరులైన జర్నలిస్టులకు జోహార్లు అర్పించారు. జర్నలిస్టులు సమాజంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారన్నారు. అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ కు ఎవరు సమస్య చెప్పుకున్నా అది ఖచ్చితంగా పరిష్కరిస్తారని తెలుసుకుని నా సమస్యను విన్నవించుకుంటున్నా. నేను భర్తను కోల్పోయిన పరిస్థితుల్లో నా ఆస్తులను అనుభవిస్తున్నా మా మరిది పిల్లల నుండి నాకు ప్రాణహాని ఉంది. నాకు రక్షించండి మహాప్రభు. నేను ద్వారపూడిలో నివసిస్తూ ఉండే దానిని పతంగి సత్యనారాయణ నా భర్త చనిపోయిన నన్ను నా ఇంటి నుండి నా భర్త తుమ్మల బయటకు గెంటేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని, తన ఆస్తులని తన ప్రమేయం లేకుండా అనుభవిస్తున్నారని, నాకు కనీసం అనారోగ్య పరిస్థితుల్లో మందులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదని బాధని వ్యక్తపరిచారు. నేను ఇదివరకే విజయవాడ నందు గల టీడీపీ కార్యాలయం నందు మరియు జనసేన కార్యాలయం నందు తన వినతి పత్రం అందించడం జరిగిందని, కానీ తన సమస్యను ఎవరు కనీసం ఏంటి అని కూడా అడగలేదని, ఇంకా నాకు ఆఫీస్ కంటే తిరిగే ఓపిక లేదని, కనీసం తన వైద్యానికి కావాల్సిన మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు చెప్పారు. మా ఊరు దార్పూడండి. నా భర్త పేరు పంతంగి సత్యనారాయణ గారండి. వాళ్ళ భార్యనండి.
మా అద్దెగారులు బెదిరింతేనండి భర్త చచ్చిపోయాక మా అద్దెగారులు చంపేస్తానని బెదిరించి గోండాలను అప్పచెప్తే ఇక్కడికి మా అమ్మగారు ఊరు వచ్చేసానండి నరసింహపురం. పంతంగి బోసు అలియాస్ పుల్లయ్య అండి, పంతంగి ఉమామహేశ్వరరావు అండి, ఓ మధ్యగారి కొడుకు కార్తీక్ నా లలితా సుందరండి. నా భర్త చచ్చిపోయాకండి ఉన్ననాలే బెదిరించలేదు. ఆస్తిపాస్తుల కోసమండి తింటాకి నన్ను వెళ్ళిపోమన్నారండి. చంపించేస్తాను నీ కొడుకుని నిన్ను అంటే వచ్చేసానండి. వచ్చేసాక వాళ్ళు అమ్మేసుకుంటాక రెడీ అవుతున్నారండి కోర్టులో వేసుకుని. నేను బతకడానికి ఆస్కారం లేదండి. బాబు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేయండి బాబు. నాకు బతకటానికి ఆస్కారం లేదండి. నా కొడుకు కూడా చూస్తా మానేసాడండి నన్ను. నేను మందులు పాలైపోయానండి. మందులు లేకుండా బతకలేకపోతున్నానండి. నాకు న్యాయం చేయండి బాబు. నా ఆస్తిపాతులన్నీ నాకు ఇప్పిస్తారని, నాకు న్యాయం చేస్తారని నేను మీకు మొరపెట్టుకుంటున్నానండి బాబు. ఎకరం 2 సెంట్లు భూమి అండి, పొలం అండి. మహాత్మా గాంధీ మార్కెట్లో బట్టల షాప్ అండి. మేము చేసిన ఫిర్యాదు అసత్య ఆరోపణలుగా విత్డ్రా చేసుకుంటున్నాం. మేము పులకంటి శివరాం రెడ్డి తండ్రి కీర్తిశేషులు వెంకటరెడ్డి మరియు భోరెడ్డి సువర్ణ భర్త భోరెడ్డి సుధాకర్ రెడ్డి నివాసం చౌదరిగూడ గ్రామం, పోచారం మున్సిపాలిటీ, గట్కేసర్ మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పత్రికా ప్రకటన ద్వారా సర్వే నంబర్ 851 కొర్రేముల్ చౌదరిగూడలో ఏక 0016 గంటల పట్టాదారులమని మా యొక్క భూమి ఈస్ట్ వైపున HMAA 30 ఫీట్స్ రోడ్లో సగభాగం కీర్తిశేషులు పాలడుగు లక్ష్మారెడ్డి కుమారులు పాలడుగు రాజా నరేందర్ రెడ్డి, కీర్తిశేషులు పాలడుగు జితేందర్ రెడ్డి కుమారుడు పాలడుగు సురేందర్ రెడ్డి మరియు పాలడుగు అమరేందర్ రెడ్డి కబ్జా చేశారని పోచారం కమిషనర్ కు వ్రాతపూర్వక ఫిర్యాదు చేసి పత్రికా ప్రకటన చేసి ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పినాం. కానీ మేము రికార్డులు పరిశీలించగా పద్మావతి కాలనీ డెవలప్ చేసిన డెవలపర్స్ 12 ఫీట్స్ రోడ్ను బండ్లబాటను మోసపూరితంగా HMAA 30 ఫీట్స్ ఎగ్జిటింగ్ రోడ్డుగా చూపారు. వాస్తవాలు రికార్డులు పరిశీలించగా 12 ఫీట్స్ బండ్లబాటగా తేలింది. HMAA 30 ఫీట్స్ ఎగ్జిస్టింగ్ రోడ్డు లేదని నిర్ధారణ అయింది. కావున వాస్తవాలు రికార్డులు పరిశీలించకుండా శ్రీ పాలడుగు లక్ష్మారెడ్డి కుమారులు రాజా నరేందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి కుమారుడు పి సురేందర్ రెడ్డి మరియు పాలడుగు అమరేందర్ రెడ్డిలు HMAA 30 ఫీట్స్ రోడ్ను సగభాగం కబ్జా చేశారని 22/7/2025 నాడు పోచారం మున్సిపల్ కమిషనర్ కు రాతపూర్వక ఫిర్యాదు చేసి పత్రికా ప్రకటన చేసి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాయిస్ ఇచ్చి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసి వారి పరువుకు భంగం కలిగి ఉంటే ఈ పత్రికా ప్రకటన ద్వారా బేషరతుగా క్షమాపణలు కోరుతున్నామన్నారు. 30 ఫీట్ల రోడ్డు చేసిండ్రు వాస్తవానికి. అది మాకు తర్వాత ఏం తెలిసింది 30 ఫీట్ల రోడ్డు కాదు, పాత రోడే ఉంటుందని తర్వాత చెప్పారు. అందు గురించే మేము రిటర్న్ తీసుకుంటున్నాం అంతే. ఏం తీసుకుంటారు రిటర్న్? కంప్లీటా? కంప్లీట్. జూలైలో 22 తారీఖు మున్సిపల్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఏమనంటే 851 సర్వే నెంబర్లో ఒక రోడ్డు మాకు సంబంధించింది, మా ప్లాట్కి సంబంధించిన రోడ్డు ఉండే, అది 30 ఫీట్ల రోడ్ అనుకొని HMDలో కంప్లీట్ ఇచ్చినాము. అది ఎవరి మీద అంటే మా మామగారు బామ్మర్ది కొట్ల మీద కంప్లీట్ చేయడం జరిగింది. అది వాస్తవానికి అది పాత బాట బండ్లబాటనే ఉంది. మేము అది చూసి తర్వాత తెలిసింది. అది ఇప్పుడు మేము ఇచ్చిన కంప్లీట్ కూడా రిటర్న్ తీసుకుంటాము. ఉన్న రోడ్డు కంటిన్యూ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. మీకు ఎట్లా తెలిసింది? అది మేము వాస్తవాలు తెలుసుకున్నాం. ఇక్కడ కల్లా వాళ్ళతో తెలుసుకోవడం తెలిసింది. ఇప్పుడు ఏదైతే కంప్లీట్ ఉందో రిటర్న్ తీసుకుంటాం. రెడ్డిది మాది ఇద్దరిది ఒక దగ్గర ఉంది పొలము, నడుమ బాటడ్డం ఉంది. అయితే రాజారెడ్డి పొలం అమ్మినప్పుడు కొంత రోడ్ ఆయనకి ఇచ్చినాము. పాత రోడ్ ఉన్నది, అది ఉన్నదని అదేదో పెద్ద రోడ్ అంటారంట కదా, దానికి వచ్చిందంట ఆడదని మేము అనుకున్నాము. ఊడా అనుకొని ఇది చేసినాము. ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నాము. ఇదంతా పరిశ్రమలు వద్దు. లక్ష్మారెడ్డికి మేము అప్పుడు మా అన్న 4వ అన్నకు కొంచెం రోడ్ ఇచ్చినాము. ఇది అది కలిపితే ఇప్పుడు పెద్ద రోడ్ ఉన్నదని అనుకుంటున్నాం. కానీ మాకు తెలియక అన్నమో ఇప్పుడు ఎట్లయితుందో అది తెలియదు. ఇప్పుడు పెద్ద రోడ్ లేదని మీకు తెలిసింది? లేదని తెలియలే, ఉన్నది అని తెలిసింది. ఉన్నది అట్లనే కానీ మేము చూసుకుంటాం తర్వాత, పెద్దగానో చిన్నగానో. మేము
వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కావలి నియోజకవర్గంలోని 639 మందికి ఇప్పటి వరకు 5,80,26,131 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్పారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో 47 మంది లబ్ధారులకు 30,50,513 చెక్కులు అందజేశారు. రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో కావలి ప్రథమన్నారు. వైద్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారు. మొత్తం 955 అప్లికేషన్లు వచ్చాయని వాటిలో ఇప్పటి వరకు 6,398 మందికి ఇచ్చామన్నారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. తాళపాలెం చేవూరు వినయ్, నాగులారం కంచెల్ల రామయ్య, అల్లూరు ఆసిపాలెం, జమ్ముల మానస, ఆసిపాలెం మల్లికార్జున, చెంచుగానిపాలెం పోసిరి శ్రీనివాస్, మండలం కడియాల జందాపేట్ నార్త్ కండ్లగుట్ట, జలదంకి ఇండ్ల బాను, పరిసినేటి శ్రీనివాసులు, టౌను కోణం యశస్విని, సాయి, వేగూరు జగన్ గారు. రవి గారు టౌన్ 2వ వార్డు, వెంగళరావు నగర్ గుంటుపల్లి కొండమ్మ, భయ్యా హైమావతి, గాయత్రి నగర్ సూర్యరెడ్డి శ్రీహరి, మా భాష, ఓకే సార్. ఇక్కడికి వచ్చేసిన కుటుంబ సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు, స్వాగతాన్ని అందిస్తూ ఈ రోజున మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా కింద వర్తించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి డిసీజ్కి సంబంధించినటువంటి ఆపరేషన్లు, చికిత్సలు చేసుకున్న తరుణంలో అయినటువంటి ఖర్చుల్లో కొంత భాగాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయనకి సంబంధించిన నిధి నుంచి మనందరి పేదవారి కోసం కొంత అమౌంట్ని వెచ్చిస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున 936 అప్లికేషన్లు మన కావలి నియోజకవర్గానికి సంబంధించినవి నా వద్దకు రావడం జరిగింది. ఇప్పటి వరకు అంటే నేను 15 నెలలు పూర్తయింది. ఈ 15 నెలలు అంటే 450 రోజులు పూర్తయింది. 450 రోజులకి రోజుకు 2 లెక్కన 900 అప్లికేషన్లు అంటే ఈ రోజున 936 అప్లికేషన్లు ఎప్పటి వరకు వచ్చినాయి అంటే రోజుకి నెలకు 60 మంది ఈ రోజున మన తెలుగుదేశం కుటుంబానికి విచ్చేసి మనల్ని అర్థించడం జరుగుతుంది. ఏదో ఒక కారణాల వల్ల ఆరోగ్యం క్షీణించడం, దాన్ని హాస్పిటల్కి వెళ్ళటం, ఖర్చులు పెట్టుకోవడం, ఆరోగ్యవంతులకు తిరిగి రావటం, ఆరోగ్యవంతులుగా మారాము కానీ అప్పులవంతులుగా మారిపోయామనే బాధతో ఈ రోజున మన అందరూ కూడా పేదవారు మన ముఖ్యమంత్రిని అభ్యర్థించడం, ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎంతో కొంత చేయూతను ఇవ్వాలి, అడిగిన వ్యక్తిని నిరాశపరచకూడదు, అడిగిన వాడికి తోచినంత సహాయం చేద్దామనేటువంటి ఒక పెద్ద మనస్సుతో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మన కావలి నియోజకవర్గానికి 5,80,00,000 ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. అంటే 620 అప్లికేషన్లని ఇప్పుడు క్లియర్ అయింది. ఇంకా 300 చిల్లర అప్లికేషన్లు ఇంకా డబ్బులు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి వాటికి 600 చిల్లర అప్లికేషన్ల మీద ఈ రోజున మనం 5,80,00,000 రూపాయలు మన కావలి నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి వివిధ రకాలుగా ఆరోగ్యవంతులుగా ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ సహాయం చేసినందుకు
కృష్ణా నీటిలో నికర జలాలు కలిగిన కేసీ కెనాల్ చివరి ఆయకట్టు స్థిరీకరణ కోసం నిర్మించి తలపెట్టిన రాజోలి రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు రాబట్టడంలో అధినాయకత్వాన్ని ఒప్పించడంలో చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అలగనూరు ద్వారా 6 తడి పంటలకు నీళ్లు అందిస్తామని అసెంబ్లీలో మాట్లాడటం విచారకరమని సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గారి చంద్ర విమర్శించారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారము కృష్ణానది జలాలలో 39.9 టీఎంసీల నికర జలాలు కలిగిన కేసీ కెనాల్లు 2,92,000 ఎకరాల ఆయకట్టు కలిగి ఉన్నటువంటి కేసీ కెనాల్కు చివరి ఆయకట్టు అయినటువంటి కడప జిల్లాలో దాదాపు 92,000 ఎకరాల ఆయకట్టు ఉండగా తుంగభద్ర డ్యాం నుంచి రావాల్సినటువంటి 10 టీఎంసీల నీళ్లను ఏవైతే నికర జలాలు ఉన్నాయో వాటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి ఆయకట్టుకు నీళ్లు అందడం లేదు కాబట్టి తుంగభద్ర డ్యాం నుంచి రావాల్సినటువంటి 10 టీఎంసీలను పిఏబిఆర్ పెన్నా హోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా అనంతపురంకు త్రాగునీటి కోసం నీటిని కేటాయించి అందుకు బదులుగా శ్రీశైలం డ్యాం నుంచి శ్రీశైలం కుడికాలువ ద్వారా 10 టీఎంసీల నీటిని చివరి ఆయకట్టు అయినటువంటి కడప జిల్లాలో వాడుకునే వెసులుబాటును కలిగిస్తూ జీవో నంబర్ను కూడా విడుదల చేయడం జరిగింది అన్ని పక్షాలను ఏకం చేసి. దాన్ని స్థిరీకరణ కోసము ఎక్కడే కానీ కేసీ కెనాల్కు నీటిని నిల్వ చేసుకునేటువంటి వెసులుబాటే లేదనేటువంటి ఉద్దేశంతో ఉండబడినటువంటి రాజోలి ఆనకట్ట కావచ్చు, ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట కావచ్చు, ఇవి ఏవి కూడా ఒక్క చెంబుడు నీటిని కూడా నిల్వ చేసుకునేటువంటి వెసులుబాటు లేదు ఈ ఆనకట్టలలో. అందుకోసం అని చెప్పి రాజోలి ఆనకట్టను రిజర్వాయర్గా మారుస్తూ 2.9 టీఎంసీల సామర్థ్యంతో అదేవిధంగా జొలదరాశి రిజర్వాయర్ను నిర్మించడం ద్వారా కనీసము 4 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేటువంటి వెసులుబాటును నిర్మాణానికి 2008లో 407 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆ ప్రాజెక్టు అటకెక్కించబడింది. తర్వాత 2018లో ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడితే మంత్రులు ఎమ్మెల్యేలు మరో మాట మాట్లాడుతున్నారు. వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? ఫైర్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైక్ ముందు RRR రోడ్డు వెంటనే పూర్తి చేస్తామని అంటాడు. బాధితులు వెళ్తే అది ఇప్పట్లో అవ్వదు, వెళ్ళిపోండి అని అంటాడు. సినిమాలకు ముందు రోజు టికెట్ రేట్లు పెంచితే తనకు తెలియకుండా పెంచారు అని అంటాడు. జూపల్లి కృష్ణారావు లిక్కర్ బ్రాండ్లను తనకు తెలియకుండా మార్చారు, తనకు తెలియకుండా నోటిఫికేషన్లు ఇచ్చారని అంటాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మోసం చేసిందంటాడు. మళ్ళీ పొద్దుగాల రేవంత్ రెడ్డికి నాకు మధ్య గ్యాప్ ఏమీ లేదని అంటాడు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ ప్రభుత్వంలో కమిషన్ల దందా నడుస్తుంది, పొల్యూషన్ చేస్తున్న కంపెనీలను తగలబెడుతూ అని అంటాడు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నా నియోజకవర్గంలో వరదలు వచ్చాయి, మా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశాడు. ప్రపంచ బ్యాంకు కేంద్రం అనుమతి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇవ్వదు, ఆయన తన నియోజకవర్గానికి అప్పు ఇవ్వాలని లేఖ రాశాడు. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసలు రిజర్వేషన్లు సరిగ్గా చేయలేదని చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాడు. అసలు ఈ ప్రభుత్వంలో ఏం నడుస్తోంది? మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఒక మంత్రి ఒక మాట, పోలిక లేదు, పొంతన లేదు. శాసనసభలో అదే పద్ధతుల్లో, బయట మాట్లాడినా అదే పద్ధతుల్లో. కోమటిరెడ్డి వెంకరెడ్డి పాపం మేము రింగ్ రోడ్ పూర్తి చేసిన గడ్కరీ నాకు దోస్తు, చిన్నప్పటి దోస్తు అని చెప్పేసి కోతలు కోసిండు. పాపం మా బాధితులు పోతే అది ఇప్పట్లో అయ్యేది ఉందా పోయేది ఉందా, పోరి మీరు చూస్తారా నేను చూస్తాను, మన మనవాళ్ళు కూడా చూడరు, పోరి మాట్లాడండి. కోతలేమి ఇట్లా, మీడియా ముందట మైక్ పక్కన పోతే గట్లా. ఇంకేంటిది నిన్న ధరలు పెంచిన సంగతి నాకు తెలియదు, సిగ్గనిపించాలి కదా మంత్రి చెప్పుకోవడానికి బయటికి. ఒకవేళ తెలియకుండానే చేసిన ముఖ్యమంత్రి చేసినా ఎవడన్నా నాకు తెలిసేసి చేసిండా అడిగి చేసినా చెప్పుకోవాలి. దానికంటే ముందు రోజే ప్రకటించారు తెలంగాణలో ధరలు ప్రకటించమని, తెల్లారే పెరిగినాయి. మళ్ళీ ఇవాళ నిన్న అయిన స్టేట్మెంటు నాకు తెలియకుండా పెంచారు, మళ్ళీ పెరగనియను. అసలు మాటకు చేతకు పొంతన లేకుంటుండ్రు.
జూపల్లి కృష్ణారావు ఆయన మంత్రి. బ్రాండ్లు ఎందుకు మార్చిర్రు? నా తెలకుండా మార్చిర్రు. లిక్కర్ బ్రాండ్లు నా తెలకుండా మార్చిండ్రు. నోటిఫికేషన్లు నా తెలకుండా ఇచ్చిండ్రు. తమిళనాడు కాడి నుంచి వెళ్ళి ప్రాణహిత వచ్చి ఇక్కడ కలిసేటప్పటికి నీళ్ళే కొత్తగా చేరవు. ఎక్కడెక్కడ వస్తాయో చెప్పుర్రి. అసలు అది ఎక్కడుందో తెలియదు మేడిగడ్డ. అయినా మాట్లాడేస్తారు. ఎమ్మెల్యేల సర్కోసులు ఫీట్లు ఇంకా గమ్మత్తుగా ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి మొత్తం నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో, ఇస్తానని ఉద్యోగాలు ఇయ్యలే, మోసం చేసినాం మన గవర్నమెంట్ అంటాడు. మళ్ళీ తెల్లారే ప్రభుత్వానికి నాకేం తేడా లేదు, ముఖ్యమంత్రికి నాకేం గ్యాప్ లేదు, వీళ్ళ మధ్యలో పుట్టిస్తున్నారు. ఏందివి? ఏం స్టేట్మెంట్లు? జడ్చర్ల ఎమ్మెల్యే మొత్తం ఈ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది. మంత్రులు ముఖ్యమంత్రులు 30% భూములు అడుగుతున్నారు. ఎవరైనా భూముల పంచాయతీ గురించి వెళ్ళిపోతే నా దగ్గర ఇండస్ట్రీలను కూలగొడతా, నేను తగలబెడతా. ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇంకా విచిత్రం. నా నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి, ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లే, 100 కోట్లు మాకు అప్పేయండి అని ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు. ప్రపంచ బ్యాంకుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చుడే కష్టం, కేంద్ర అనుమతి లేకుండా. ఒక ఎమ్మెల్యేకు ఆయన నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి కాబట్టి ఈడ ముఖ్యమంత్రి లేడు, మంత్రివర్గం లేదు, నాకు చక్కగా మా నియోజకవర్గానికి 100 కోట్లు ఇయ్యండి. మా నియోజకవర్గం కుదబెట్టి తెస్తాడా? ఏం పెట్టి తెస్తాడు వరల్డ్ బ్యాంక్ దగ్గర? ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత అద్భుతంగా. పాపం చెప్పదండి ఎమ్మెల్యే ఏంది అసలు రిజర్వేషన్ ప్రక్రియ తప్పుంది, ఏకంగా చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసిండు. ఇక మా జిల్లాలో ఎమ్మెల్యేలు అయితే పాపం సరే వాళ్ళ పేర్లు ఏం తీసుకోలే కానీ మరి అంటే అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? సరే వీళ్ళ సర్కస్ ఫీట్లు చూసి, వీళ్ళ అద్భుతమైన విన్యాసాలు, దాన్ని ఏమంటారు పిల్లలు నేర్పేది, చైనావాళ్ళు చేస్తారు చూడు బాగా, జిమ్నాస్టిక్స్. వీళ్ళది జిమ్నాస్టిక్స్లో పోటీ పడుతున్నట్టు కనబడుతున్నారు అంతా. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరిని మించి ఒకడు ఒక ఐటమ్ గాన్ల కథ తయారైంది వాళ్ళ ప్రభుత్వం. ఇవన్నీ సర్కస్ ఇటు ఆడించుకుంటా సర్కస్ మాస్టర్ మాత్రం బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా పర్యాటక ఎల్బీ స్టేడియంలో బైక్, సైకిల్, స్కేటర్స్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. సైకిలిస్టుతో కలిసి ర్యాలీలో పాల్గొన్న మంత్రి ఎల్బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు సాగిన ర్యాలీ సంప్రదాయబద్ధంగా వస్త్రధారణతో బుల్లెట్ ర్యాలీలో పాల్గొన్న హైదరాబాద్ విమెన్ బైకర్స్ తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శించి టూరిజం ప్రమోషన్లో భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి పిలుపు. ఎన్టీఆర్ స్టేడియంలో ర్యాలీలో పాల్గొన్న రైడర్స్ కు ప్రశంసా పత్రాలు అందజేసిన మంత్రి. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి క్రాంతి, వల్లూరు తదితరులు పాల్గొన్నారు. పక్క బ్రదర్ అన్నా
అన్న సైడ్ ఇలా వచ్చింది పక్క బ్రదర్ అన్న కృష్ణరావు గారు ఫ్లాగ్ ఆఫ్ చేసిన వెంటనే ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ విచ్చేసి ఉన్నారు. వారికి సాధారణ స్వాగతం పలుకుతా ఉన్నాము. सागर की ठंडी हवाएं मोतियों के शहर की अदाएं नवाबी अंदाज दिल है बड़ा हैदराबाद देखो गर्व से खड़ा चलो दिल में बसा लो तिरंगा. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రఘుచందర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో ఈ నెల 27వ తేదీన ఎదురుగట్ల సతీష్ హత్యకు గురయ్యాడు. మృతుడు సతీష్ అదే గ్రామానికి చెందిన ఒక యువతికి సంబంధించిన ఫోటోలను ఈ అమ్మాయి నా ప్రేయసి, ఈమెను ఎవరు పెళ్లి చేసుకోవద్దని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీన్ని మనసులో పెట్టుకుని అంజీ, శాంత, జల మరియు ఇంకొక నిందితుడు సతీష్ ఇంటికెళ్లి కర్రలతో దాడి చేసి హత్య చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు. సరే చూడండి సార్. నేను ఆ పైకి మధ్యలోకి వచ్చి ఈ లెవెల్ కెమెరా కింది కాదు. ఇలా 27వ తారీఖు సాయంత్రం 7:30కు రేచపల్లి గ్రామంలో సారంగపూర్ మండలంలో ఒక మర్డర్ జరుగుతుంది. సతీష్ అనే వ్యక్తిని చంపుకున్నారని చెప్పి ఎదురుగట్ల రాజం అనే వాళ్ళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఈ నిందితుడు మన మృతుడు ఎవరైతే ఎదురుగట్ల సతీష్ అనే వ్యక్తి ఒక అమ్మాయి, అదే ఊరికి చెందిన అమ్మాయిని, ఇప్పుడు ఇందులో ఏటు యొక్క కూతురుకు సంబంధించిన ఆమెతో దిగిన ఒక ప్రైవేటు ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఈమె లవరు, ఈమెను ఎవరు పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి పోస్ట్ చేసి ఆమెను పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని మనసులో పెట్టుకొని 4 వ్యక్తులు నాదరి మీనాంజీ, నాదరి శాంత, నాదరి జల మరియు ఇంకొక అక్యూడ్ ఉన్నారు, అతడు జువెనైల్, అందుకే అతని పేరు చెప్పట్లేదు. 4 కలిసి ఇతని ఇంటికి వెళ్ళి ఇతడు ఇంట్లో ఉన్న సమయంలో అతనితో గొడవ పెట్టుకొని కర్రలతో కొట్టి చంపేస్తారు. దాని మీద కేసు దర్యాప్తులో భాగంగా ఈ విజయాలు తెలిసినాయి. వాళ్ళ నిందితులు 3 ఈరోజు మనం అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ తరలిస్తున్నాము. ఈ కేసును తొందరగా ఛేదించినందుకు జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్ మరియు ఎస్ఐ గీతాలను ఎస్పీఆర్ అభినందించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణలో మోగిన ఎన్నికల నగార, 3 విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నిర్వహణ. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎం హరిత, మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు.
పరిశ్రమల స్థాపనపై వస్త్ర వ్యాపారులకు ఎంఎస్ఎంఈ అధికారులు అవగాహన సదస్సు కార్యక్రమం. సిరిసిల్లలో నెలకొల్పిన అంబాభవాని మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో మొదలైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. వెంకంపేట అంబా భవానీ వద్ద కుంకుమ పూజలు. సిరిసిల్లలో సద్దుల బతుకమ్మ సందడి. పువ్వుల కొనుగోలులో మహిళలు బిజీ. రాజన్న క్షేత్రంలో కాలరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.